పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ పట్టణం తాడేపల్లిగూడెం పట్టణం. ఈ తాడేపల్లిగూడెం పట్టణం అన్నప్రసాదాలకు అన్నదానాలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం గత దశాబ్దాలుగా ఎంతోమందికి కార్యక్రమాలు నిర్వహించి ఎంతో పేరు తెచ్చిన పట్టణం. అలాగే ఈ మాఘమాసంలో తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఎన్నో ఆలయాలు చక్కగా ప్రతిష్ట పోసుకుని అలాగే అనేక రకాలైనటువంటి హోమ కార్యక్రమాలు కూడా జరిగింది. ఈ సందర్భంగా మన తాడేపల్లిగూడెం పట్టణంలో ముఖ్యంగా సుబ్బారావుపేట 5వ వార్డు పాబోలువారి వీధిలో ఉన్నటువంటి శ్రీనివాస రామాలయం అనేక మంది పాపం ఎంతో కష్టపడి ఒక 5-6 మాత్రమే కష్టపడి ఎంతో కష్టపడి ఈ ఆలయాన్ని చక్కగా నిర్మించారు. సశాస్త్రీయ కార్యక్రమాలతోటి వైకానస ఆగమంతో పాంచరాతంతో అనేక కార్యక్రమాలు ఇక్కడ దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. అది ఈ సంవత్సరంతో 3 సంవత్సరాలు పూర్తయినాయి. ఈ యొక్క ప్రతిష్టకు సంబంధించి ఏవైనా తప్పులు ఉంటే ఈ యొక్క వార్షికోత్సవాల్లో వాటిని తొలగించే విధంగా కార్యక్రమం చేపట్టారు ఈ ఆలయ కమిటీ. ఈ మొన్న 13, 14, 15 రోజుల్లో దిగ్విజయంగా అన్ని కార్యక్రమాలు బాగా జరిగి ఎంతో పేరుగాంచారు. దాని నిమిత్తం శాంతి కళ్యాణం జరిపించి ఈ రోజున అన్నప్రసాద కార్యక్రమం చేస్తున్నారు. ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమానికి విరివిగా విరాళాలు ఇచ్చినటువంటి వారు కమిటీ సభ్యులు, నెల ఇచ్చేటువంటి వారు ఎంతో కష్టపడి కొన్ని పేర్లు చెప్పక తప్పదు. మరి పాపం పెద్ద నాయకుల పేర్లు చెప్పను కానీ మన యాళ్లబండి అనిల్ కానీ మన మురళి గారు కానీ తాడుకొండ ఆయన కానీ ఎంతో సహకరించారు. ఇంకోళ్ళ పేర్లు చెప్పడం ఎవరు బాధపడద్దు. చాలా చిత్తశుద్ధి అంకిత భావంతో ఇదివరకటి కంటే కూడా 2 సంవత్సరాల కంటే భిన్నంగా పేరు ప్రతిష్టలకే దానికి పోకుండా శాస్త్రీయతకు గుడి యొక్క అభివృద్ధికి మాత్రమే విలువిచ్చి వీళ్ళ పనిచేశారు. వీళ్ళందరినీ కూడా తప్పనిసరిగా యావత్ ప్రజానికం యావత్ భక్త బృందం మనం ఎంతో అభినందించడం విషయం. మంగళ మహత్. ఓం నమో వెంకటేశాయ. స్థానిక సుబ్బారావుపేట 5వ వార్డు పాబోలువారి వీధి నందు శ్రీ గోగుల వీరాస్వామి రామాలయ ప్రాంగణం శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి పూర్తిగా మన కుప్పిశెట్టి రమణయ్య చంటి గారు అలాగే తాడికొండ వాసు గారు మిగతా భక్తులందరూ కూడా సహకరించి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ 3 రోజులు మన 13వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు 3 రోజులు కూడా వార్షికోత్సవ మహోత్సవాలు ఎంతో అద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తజనాలందరికీ కూడా ఈ యొక్క శ్రీనివాస రామాలయం కమిటీ తరపున, భక్తుల తరపున అలాగే మన తాడేపల్లి పట్టణ ప్రజలందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్. స్థానిక సుబ్బారావుపేట 5వ వార్డు పాబోలువారి వీధి నందు వేంచేస్తున్న శ్రీ శ్రీనివాస రామాలయంలో మరి 13, 14, 15వ తారీఖుల్లో జరిగిన వార్షికోత్సవాల్లో భాగంగా ఈరోజు మరి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి పూర్తి సహకారం అందించిన శ్రీ కుప్పిశెట్టి రమణయ్య గారు చంటి గారికి అలాగే మండప నిర్మాణానికి పూర్తిగా సహకరించిన దువ్వా శ్రీను గారికి మా కమిటీ తరపున అలాగే భక్తుల తరపున ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ పూజల్లో 3 రోజులు పాల్గొన్న భక్తులకి భక్తురాలకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ వార్షికోత్సవాల నిమిత్తం ఇవాళ మనం అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాం. ఈ అన్నదాన కార్యక్రమానికి కూడా జనం భారీ ఎత్తున వచ్చారు. మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్.